2026 సినిమా రంగం పరిగెడుతుంది. కరోనా తర్వాత చాలా కలిసి వచ్చిన సినిమాలకి ఈ సంవత్సరం అని అనుకున్నాం. కానీ గత రెండు నెలల నుంచి సినిమా హీరోలకి, పెద్ద పెద్ద హీరోలకి దెబ్బలు, ఆరోగ్య సమస్యలు అనేవి మనకు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారితో మొదలు పెట్టుకుంటే ఈరోజు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలాగే బాలయ్య బాబు గారు కూడా. మరి ఏం జరుగుతుంది సినీ పరంగా? మన ముందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ద్వారా అసలు ఏంటి ఈ గాయాలేంటి, ఈ సంవత్సరంలో జరుగుతున్న ఈ బాధలేంటి, సినిమా రంగం పరంగా ఆయన చెప్పే మాటల్లో విందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. 2026 చిరంజీవి గారి ఫ్యామిలీకే బాగా కలిసి వచ్చిందని చాలా మాటలు మనం ఫస్ట్లో విన్నాం. కానీ అదే ఫ్యామిలీ పరంగా పవన్ కళ్యాణ్ గారికి అది భుజం చేయటం జరిగింది. అట్లాగే రామ్ చరణ్ గారికి ఏంది ఇదంతా ఏంది కారణం ఏందంటారు? ఒకప్పుడు సినిమాలు చేసేవారు, అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం హీరోలు ఎక్కువ ఇన్వాల్వ్ అయి చేస్తున్నారండి. ఒకప్పుడు చేసే సినిమాలకి ఏంటంటే డూప్ ఎక్కువ ఉండేవారు, కింద పడినా లేకపోతే ఏదన్నా. ఇప్పుడు ఏంటంటే హీరోలే తన సొంత టాలెంట్ నిరూపించుకోవడం కోసం వాళ్ళే స్వయంగా కష్టపడుతున్నారు. ఆ సందర్భంలో కొన్ని యాక్షన్లు జరుగుతున్నాయి. మొన్న బాలకృష్ణ గారిని చూశారు మీరు. బాలకృష్ణ గారు స్పాట్లో NBK 111. అవును సార్, ఆంధ్రాకే సినీ ఫీల్డ్ తీసుకెళ్ళాడు అనుకున్నాం. గోపీచంద్ మల్లేని గారి సినిమా అది మంచు మనోజ్తో చిన్న సన్నివేశం జరుగుతున్నప్పుడు కాలు జారి పడిపోవటం, దానికి సంబంధించి లెగ్ నరాలండి, లెగ్మెంట్స్ అవి కొంచెం టేర్ అవ్వటం, అంటే కొంచెం నలిగినట్టుగా చెప్పారు. దానికి సంబంధించి ఆయన వెంటనే ఆపరేషన్ చేయించుకున్నారు, కొన్ని రోజులు రెస్ట్ అన్నారు. అలాగే దానికి ముందు పవన్ కళ్యాణ్ గారు భుజం శస్త్రచికిత్స, దానికి కూడా అంతకుముందు ఎప్పటి నుంచో ఆయనకు బాధపడుతున్నారట. భుజం నొప్పితోటి చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నారు. మనకి బండ్ల గణేష్ గారు చెప్పుకొచ్చారు. అయితే దానికి సంబంధించి ఆయన ఆపరేషన్ చేయించుకోవటం, అలాగే ఎన్టీఆర్ గారు మణికట్టు, అలాగే రామ్ చరణ్ మళ్ళీ మణికట్టు. అంతకుముందు రామ్ చరణ్ గారికి ఒక నెల ముందే మళ్ళీ భుజానికి సంబంధించి చేయించుకున్నారు ఈ పెద్ద సమయంలో జరిగిన హడావిడిలో. అయితే ఏదేమైనా కొంచెం ఈ మధ్య సినిమా హీరోలు ఆపరేషన్ బారినో లేకపోతే ఈ చిన్న దెబ్బల బారినో పడటం ఏంటంటే షూటింగ్లు కొంచెం ఇబ్బందులు అవుతాయండి. ఇబ్బంది రావటం వల్ల ఏంటంటే కొన్ని ప్రొడక్షన్ ఆగిపోతే కొంతమందికి ఇబ్బంది అవుతుంది. ఏదేమైనా వాళ్ళు స్వయంగా కష్టపడి చేయటం అనేది సంతోషమే, ఫ్యాన్స్ కూడా ఆనందమే. కానీ ఏంటంటే ఎక్కువగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా ఒకే నెలలో దరిదాపుగా 3-4 అవటం అనేది కొంచెం ఏమైనా ఇబ్బందికరమే. ఏమైనా వాళ్ళు ఆపరేషన్లు తొందరగా చేయించుకొని ఏదన్నా మరీ రిస్కీ సీన్లు కాకుండా, కొంచెం వాళ్ళు కాకుండా వేరే చేయగలిగితే డూపులతో చేస్తే మంచిదనేది నా అభిప్రాయం అండి. దానికి ఒక విధంగా లెక్కేస్తే బాలకృష్ణ గారు కూడా ఒప్పుకోరు, నేను చేసేద్దామనే దూకుడుతో ముందుకెళ్ళే మనిషి. అలాగే రామ్ చరణ్ గారు, లేకపోతే అల్లు అర్జున్ గారు, లేకపోతే ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కురతనం కొంత మనమే చేయాలి, మనల్ని అలరించాలంటే మనమే కష్టపడాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఆ విధంగా అయితే వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. కానీ ఏంటంటే సినిమా హీరోలకి కొంచెం నేను చెప్పేది ఏంటంటేనండి, వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తే మంచిది. అంటే వాళ్ళు దెబ్బలు తగిలించుకోవాలని కాదు, ప్రమాదవశాత్తు పొరపాటున తగులుతూ ఉంటాయి. అయితే షూటింగ్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కనుక వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, అట్లాగే కథల పరంగా చూసుకున్నా కానీ, పాత విధానం చూసుకున్నా కానీ, ఒక్కొక్క హీరో 4-5 సినిమాలకి ఒక సంవత్సరం కాదు నెలలోనే అంత అంత ఈ దెబ్బలు తగిలినా ఇంత రెస్ట్ అనేది కనపడలే. కానీ ఇప్పుడు హాస్పిటల్ పరమా ఎందుకని హాస్పిటల్లోనే 10 రోజులు ఉంటున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక 10 రోజులు ఉంటున్నారు. ఎందుకని? ఈ వైద్యం లోపం వల్ల అంటారా? పెద్ద వాళ్ళకే వైద్యం అందకపోతే మరి ఎట్లా అంటారు, ఏంటని అడుగుతున్నారు చాలా మంది. దీని గురించి ఏమంటారు? కరెక్ట్గా అందుతుందండి. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా పర్మనెంట్ డాక్టర్లు అని కొంతమంది ఉంటారు. మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు బొంబాయి వెళ్ళి చేయించుకోవాలని అంటారు. ఎందుకంటే వారికి ఆల్రెడీ పరిచయం ఉన్న డాక్టర్ ఉంటారండి అక్కడ. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న డాక్టర్ పలానా చోట చేస్తున్నానంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నిన్న రామ్ చరణ్ గారు చేతి మణికట్టుకు ఒక యాక్సిడెంట్, దానికి సంబంధించి ఒక ఆపరేషన్. ఆయన కోయంబత్తూరులో ఉన్నారు, వాళ్ళకి తెలిసిన డాక్టర్. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి అపోలో హాస్పిటల్లోనే పెద్ద వింగు, పెద్ద ఇది. అయితే ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్గా పనిచేసిన ఒక ఆయన కోయంబత్తూరు హాస్పిటల్లో చేస్తున్నారు. అందువల్ల కోయంబత్తూరు వెళ్ళి చేయించుకున్నారు. కాంట్రవర్సీ కింద కొంతమంది చెప్తారు, కానీ అది కాంట్రవర్సీ కాదు. వాళ్ళకి నచ్చిన డాక్టర్ల దగ్గరికి వాళ్ళు వెళ్ళి చేయించుకోవడం తప్పు కాదు. అయితే ఇక్కడ వైద్యులు సూచించిన మేరకండి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరిగిపోయింది. అంటే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా దెబ్బలు తగులు. ఇప్పుడు ఇదివరకు చూడండి, మన చిన్నపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసేవారు. ఇప్పుడు కనీసం అక్కడి నుంచి అక్కడ పడినా సరే చాలా బాధపడిపోతున్నారు. అంటే అతి ప్రేమ అని అనకూడదు, కానీ ప్రేమ ఎక్కువైపోయింది, మనకి జాగ్రత్తలు ఎక్కువైపోయినాయి. ప్రతి విషయానికి లక్షలు ఖర్చు పెట్టి అయినా సరే జాగ్రత్తలు తెచ్చుకుంటున్నాం మనం. అందువల్ల ఏంటంటే డాక్టర్లు ఇచ్చే సలహా మేరకు వాళ్ళు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది.
అందువల్ల అలాగా కొన్ని రోజులకి ఆపరేషన్ అవ్వటం, తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం సరిపోతుంది తప్ప ఇంకా అది చేయలేని పరిస్థితి అండి. ఇంకా దానివల్ల షూటింగ్ ఆగిపోతుంది కదా, లేకపోతే కొన్ని రోజులు మళ్ళీ వాయిదాలు పడిపోవటం, లేట్ అయిపోతుంది కదా అని అనుకున్నా తప్పదు ఇంకా. అంటే ఒక సినిమా రావడానికే సంవత్సరం పడుతుంది. అది వంటి టైంలో ఈ దెబ్బలు తగిలితే ఇంకా ఎక్స్ట్రా టైం అవుతుంది, కానీ అభిమానుల పరంగా కూడా బాధ ఉంటుంది. దీన్ని ఎట్లా తీసుకుంటారు? అదేనండి, ఎలాగంటే డాక్టర్లు సూచించారంటే 3 వారాలు రెస్ట్ అంటే 3 వారాలు పాటించేయాల్సి వస్తుంది, తప్పని పరిస్థితి. ఎందుకంటే దానికి ఆ సమయంలో యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఇదివరకు మనకి ఏదన్నా దెబ్బ తగిలితే ఏదో కట్టు కట్టించేసి లేదా ఎదురుబద్దలు వేసి కట్టు కట్టేసి వచ్చేస్తే అయిపోయేది. ఇప్పుడు అది మనమే నమ్మటం అంటే దాని మీద తర్వాత ఏమన్నా వంకర గుండిపోద్దేమో, తర్వాత ఎందుకులే మనకున్నదే ఒక జీవితం, దాన్నే జాగ్రత్తగా చక్కగా చూసుకుందాం అన్న ఉద్దేశంతో ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళు డబ్బులు వెచ్చించి ఆ జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్ ఎంత బాగా చేయాలో అంత బాగా చేయించుకుంటున్నారు. డాక్టర్ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. విన్నారు కదా, సినిమా కష్టాలు, ఇంకా కష్టాలు పెడుతున్న కష్టాలు 2026 పరంగా చాలా కష్టంగానే ఉంది. చూద్దాం సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తాయో, ఎంతమంది పోటీ పడతారో. దెబ్బలు తగిలినా కానీ సినిమా షూటింగ్లు అనేవి ఆగవనే మనం అనుకుంటున్నాం. సినిమా హీరోల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ పరిగెడతానే ఉండారు ఈ నలుగురు హీరోలు. ఈ నలుగురు హీరోల ప్రయాణం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.